హయ్యర్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ టాపిక్లో మనం ఇప్పుడు హౌ టు ఫైండ్ పర్టికులర్ ఇంటిగ్రల్స్ అనే టాపిక్ని నేర్చుకుంటున్నాం. హౌ టు ఫైండ్ పర్టికులర్ ఇంటిగ్రల్స్. ఆల్రెడీ మనం లాస్ట్ 2 వీడియోస్లో కొన్ని రూల్స్ని యూజ్ చేసి పర్టికులర్ ఇంటిగ్రల్స్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు రిమైనింగ్ రూల్స్ని యూజ్ చేసి పర్టికులర్ ఇంటిగ్రల్ని ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ మీకు ఒకసారి రివైజ్ చేస్తాను పర్టికులర్ ఇంటిగ్రల్స్ ఎలా చేయాలనేది. సో డిఫరెన్షియల్ హయ్యర్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తారు. అది ఎలా ఉంటుందంటే ఎఫ్ ఆఫ్ డి కామా డి డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైని చూసి మనము పర్టికులర్ ఇంటిగ్రల్ని ఏ రూల్ ఇక్కడ మనం యూజ్ చేయాలో డిసైడ్ చేస్తాం. ఏ రూల్ యూజ్ చేయాలనేది డిసైడ్ చేస్తాం. ఓకే, దీంట్లో ఫస్ట్ రూల్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బీవై. అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉన్నప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ ఇజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి కామా డి డాష్ న్యూమరేటర్లో ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బీవై. ఇలా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు డి ప్లేస్లో ఏ అండ్ డి డాష్ ప్లేస్లో బిని సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ని మనము చేస్తాం. డి ప్లేస్లో ఏ, డి ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ డి డాష్ ఈజ్ ఈక్వల్ టు బి. సో ఇలా మనం పర్టికులర్ ఇంటిగ్రల్ని చేస్తాం. అండ్ సెకండ్ రూల్ వచ్చేసరికి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ఆర్ కాస్ ఏఎక్స్ ప్లస్ బీవై. అంటే సైన్ ఆర్ కాస్ ఉన్నప్పుడు, అంటే ట్రిగ్నామెట్రిక్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ పుట్ డి డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్, డి డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి స్క్వేర్, డి డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏబి. ఇక్కడ ఏ అంటే the coefficient of x and b is the coefficient of y. A is the coefficient of x and b is the coefficient of y. ఇలా ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ని చేస్తాం మనం. నెక్స్ట్ థర్డ్ రూల్ వచ్చేసి ఎలా ఉంటుందంటే when f of x comma y is equal to x power m into y power n, where m comma n being constants. సో ఇలా ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్ ఇలా ఉన్నప్పుడు మనము పర్టికులర్ ఇంటిగ్రల్ని ఏం చేస్తామంటే డినామినేటర్లో ఉన్న టర్మ్ని 1 ప్లస్ డిగా కానీ 1 మైనస్ డిగా కానీ రాసుకొని ఆ టర్మ్ని న్యూమరేటర్లో తీసుకెళ్ళి ఎక్స్పాండ్ చేసి బైనామియల్ థియరమ్ని యూజ్ చేస్తాము. ఎక్స్పాండ్ చేసి ఆ తర్వాత ఆపరేట్ చేస్తాం. ఎక్స్ పవర్ ఎం వై పవర్ ఎన్ టర్మ్స్ని ఆపరేట్ చేస్తాం 1 by 1. ఓకే, దిస్ ఈస్ ద థర్డ్ రూల్. థర్డ్ రూల్లో కొన్ని నోట్ పాయింట్స్ ఉన్నాయి. ఎమ్ ఈజ్ లెస్ దాన్ ఎన్ అయితే ఎలా, ఎమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ అయితే ఎలా అని. ఎమ్ ఈజ్ లెస్ దాన్ ఎన్ అయితే ఎఫ్ ఆఫ్ డి కామా డి డాష్ని ఎలా రాస్తామంటే ఎఫ్ ఆఫ్ డి బై డి డాష్ అని రాస్తాం. ఎమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ అయితే ఎఫ్ ఆఫ్ డి కామా డి డాష్ని ఎలా రాస్తామంటే ఎఫ్ ఆఫ్ డి డాష్ బై డి అని రాస్తాం. ఓకే, అండ్ నోట్ పాయింట్స్. అండ్ సెకండ్ నోట్ పాయింట్, ఇక్కడ డి అనే ఆపరేటర్ దేని చెప్తుందంటే డిఫరెన్షియేషన్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ద ఆపరేటర్ డి స్టాండ్స్ ఫర్ డిఫరెన్షియేషన్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డి డాష్ స్టాండ్స్ ఫర్ differentiation partially with respect to y. Okay, థర్డ్ పాయింట్ ఏంటంటే 1 by d అంటే ఇందాక మనం d అనే ఆపరేటర్ చెప్పుకున్నాం కదా, అది డినామినేటర్లో ఉంటే దిస్ డినోట్స్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు x. 1 by d dash denotes integration with respect to y. This is the
థర్డ్ నోట్ పాయింట్ అండ్ ఫోర్త్ రూల్ వచ్చేసి f of x comma y is equal to e power ax plus by into phi of x comma y అంటే కాంబినేషన్లో ఉంది. కాంబినేషన్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే e power ax plus by అనేది జనరల్ టర్మ్, అంటే ప్రతిదానికి ఉంటుంది కాంబినేషన్స్లో. phi of x comma y అనేది డిఫరెంట్ టర్మ్స్, అంటే అది ఆల్జిబ్రాయిక్ కావచ్చు, ట్రిగ్నామెట్రిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అప్పుడు మనము ఇప్పుడు d is equal to d plus a, d dash is equal to d dash plus b. సో ఇలా సబ్స్టిట్యూట్ చేసి మనం ఫర్దర్ ప్రొసీజర్ని ఫాలో అవుతాం. ఓకే, ఇలా ఫస్ట్ మనం ఒకసారి 4 రూల్స్ను రిమైండ్ చేసుకున్నాం. 4 రూల్స్ను ఒకసారి చూసుకున్నాం. ఇప్పుడు తర్వాత ఫస్ట్ రూల్, సెకండ్ రూల్, థర్డ్ రూల్, ఈ 3 రూల్స్ మీద మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం. 3 రూల్స్ మనకు ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి సాల్వ్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ మైనస్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై మైనస్ 6 ఇంటూ డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ వై. ఇది థర్డ్ రూల్ అన్నమాట. థర్డ్ రూల్లో ఉంది. ఫస్ట్ ఇది ప్రాబ్లం, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సొల్యూషన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఇచ్చిన ఈక్వేషన్ని సింబాలిక్ ఫామ్లో రాసుకోవాలి. దీన్ని సింబాలిక్ ఫామ్ అనొచ్చు, లేదా ఆపరేటర్ ఫామ్ అని కూడా అనొచ్చు. సో ద గివెన్ ఈక్వేషన్ ఇన్ సింబాలిక్ ఫామ్ ఈజ్ d స్క్వేర్ మైనస్ d డాష్ మైనస్ 6d డాష్ స్క్వేర్ ఇంటూ z ఇజ్ ఈక్వల్ టు xy. అంటే ఇక్కడ మనము డో బై డో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ D, డో బై డో వై ఈజ్ ఈక్వల్ టు d డాష్. సో కాబట్టి మనకు సింబాలిక్ ఫామ్ ఏమొచ్చింది, d స్క్వేర్ మైనస్ d డాష్ మైనస్ 6d డాష్ స్క్వేర్ ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు xy. ఓకే, తర్వాత ఆక్సిలరీ ఈక్వేషన్ రాద్దాం. మనం ఆక్సిలరీ ఈక్వేషన్ రాద్దాం. ఆక్సిలరీ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ m స్క్వేర్ మైనస్ m మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ ఎలా రాసామంటే ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు m, d డాష్ ఈజ్ ఈక్వల్ టు 1. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే m స్క్వేర్ మైనస్ m మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ చేద్దాం. m స్క్వేర్ మైనస్ 3m ప్లస్ 2m మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి m కామన్ తీస్తే m మైనస్ 3, రిమైనింగ్ 2 టర్మ్స్ 2 కామన్ తీయాలి, m మైనస్ 3. therefore m మైనస్ 3 ఇంటూ m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. m మైనస్ 3 ఇంటూ m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. m మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే m ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. therefore the roots are 3, minus 2. Roots are 3, minus 2. సో ఇప్పుడు మనము రూట్స్ను ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాయాలి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాయాలి అంటే ఫస్ట్ మనం రూట్స్ నేచర్ని అబ్జర్వ్ చేయాలి. సో రూట్స్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. 2 రూట్స్ ఆర్ డిఫరెంట్. సో డిఫరెంట్గా రూట్స్ ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుందంటే 5(1) of y plus m1x plus 5(2) of y plus m2x. ఇక్కడ m1 3, m2 minus 2 or m1 minus 2, m2 3. సో ఎలాగైనా తీసుకోవచ్చు. therefore complementary function is equal to 5(1) of y plus 3x plus 5(2) of y minus 2x. ఇలా ఫస్ట్ మనం ఇచ్చిన పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఇలా రాయాలి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాసిన తర్వాత
పర్టికులర్ ఇంటిగ్రల్ని ఎలా రాయాలో చూడండి. పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1/d స్క్వేర్ మైనస్ d డాష్ మైనస్ 6d డాష్ స్క్వేర్. న్యూమరేటర్లో ఏ టర్మ్ రాయాలి? xy. సో చెప్పాను మీకు, ఇలా xy ఈ రూల్ ఉన్నప్పుడు, అంటే థర్డ్ రూల్ చేసేటప్పుడు డినామినేటర్ని 1 + dగా కానీ 1 - dగా కానీ రాసుకోవాలి. సో కాబట్టి డినామినేటర్లో ఉన్న టర్మ్స్లో d స్క్వేర్ కామన్ తీసాం. d స్క్వేర్ కామన్ తీస్తే 1 - d డాష్ బై d స్క్వేర్ మైనస్ 6 × d డాష్ స్క్వేర్ బై d స్క్వేర్ into xy. So that is equal to 1/d square into 1 minus first term లో d cancel అయిపోతే d dash by d minus 6 into d dash square by d square and numerator లో xy term ని అలానే రాసుకోవాలి. ఓకే, ఫస్ట్ మనం డినామినేటర్ ని 1 + d గా కానీ 1 - d గా కానీ రాసుకోవాలి. సో దానికోసమని d స్క్వేర్ ని కామన్ తీసాం. సో 1/d స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ టర్మ్ ఎలా రాయొచ్చు? 2 టర్మ్స్లో నుంచి మైనస్ కామన్ తీస్తే d డాష్ బై d ప్లస్ 6 × d డాష్ స్క్వేర్ బై d స్క్వేర్. సో టోటల్ టర్మ్ని మనం న్యూమరేటర్లో తీసుకెళ్తే ఏమవుతుంది? హోల్ ఇన్వర్స్ అవుతుంది. హోల్ ఇన్వర్స్ ఇంటూ xy. ఇది ఎలా ఉంది? 1 - d హోల్ ఇన్వర్స్ లాగా ఉంది. 1 - d హోల్ ఇన్వర్స్ లాగా ఉంది. సో 1 - d హోల్ ఇన్వర్స్ ఎక్స్పాన్షన్ ఏంటి? 1 + d + d స్క్వేర్ + d క్యూబ్ + 1. మనకి ఇక్కడ d ప్లేస్లో ఏముందంటే d డాష్ బై d ప్లస్ 6d డాష్ స్క్వేర్ బై d స్క్వేర్ ఉంది. అది d ప్లేస్లో ఉంది. దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/d స్క్వేర్ ఇంటూ 1 + d అంటే 1 ప్లస్ d ప్లేస్లో ఎంత ఉంది మనకు? d డాష్ బై d ప్లస్ 6 × d డాష్ స్క్వేర్ బై d స్క్వేర్ ప్లస్ d స్క్వేర్ అంటే ఫార్ములాలో ఎక్స్పాన్షన్లో d స్క్వేర్ ఉంది. సో d స్క్వేర్ ఉంది కాబట్టి మనం ఏం రాయాలి? d ప్లేస్లో ఏముంది మనకు? d డాష్ బై d ప్లస్ 6d డాష్ స్క్వేర్ బై d స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ xy. సో ఇక్కడ మనము ఒకసారి అబ్జర్వ్ చేయాలి టర్మ్స్ని, ఎక్స్ వై టర్మ్స్ని, వాటి పవర్స్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఎక్స్ టర్మ్ని కావచ్చు, వై టర్మ్ని కావచ్చు, మనం డిఫరెన్షియేట్ చేస్తే సింగిల్ టైం చేస్తే 1 వస్తుంది, సెకండ్ టైం చేస్తే 0 వస్తుంది. సో కాబట్టి మనము హయ్యర్ పవర్స్ని మనం ఇక్కడ ఒమిట్ చేయొచ్చు. హయ్యర్ పవర్స్ని మనం ఇక్కడ ఒమిట్ చేయొచ్చు. సో అదే రాసాను, ఒమిటింగ్ స్క్వేర్స్ and higher powers of d dash by d. Since d dash square into xy is equal to 0, d dash cube into xy is equal to 0 and so on etc. అంటే ఏంటంటే అక్కడ మనం ఇచ్చిన టర్మ్ని బట్టి ఎక్స్ టర్మ్ వై టర్మ్ ఇస్తారు కదా, దాని పవర్స్ని చూసి మనము ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయొచ్చు అనే దాన్ని మనము అబ్జర్వ్ చేసుకొని ఎక్స్పాన్షన్ ఎంతవరకు తీసుకోవాలో మనమే డిసైడ్ చేసుకోవాలి. ఎక్స్పాన్షన్ని ఎంతవరకు తీసుకోవాలనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. సో డిసైడ్ చేసుకొని అంతవరకు ఎక్స్పాన్షన్ని తీసుకోవాలి. Therefore that is equal to 1/d square into 1 plus d dash by d into xy. సో మనకి ఇక్కడ xy టర్మ్ని బట్టి మనం ఇంతవరకు మాత్రమే తీసుకోవచ్చు, రిమైనింగ్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. తీసుకోవడం వలన ఏమవుతుందంటే ఆ వాల్యూస్ జీరోస్ అయిపోతాయి. సో కాబట్టి నో డౌట్ తీసుకోవచ్చు, కాకపోతే తీసుకుంటే జీరోలు అయిపోతాయి అంతే, అంతకు మించి ఏం జరగదు. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/d స్క్వేర్ ఇంటూ xy టర్మ్ని మల్టిప్లై చేద్దాం. xy ప్లస్ d డాష్ బై d ఇంటూ xy, xy ప్లస్ d డాష్ బై d ఇంటూ xy. ఇక్కడ d డాష్ న్యూమరేటర్లో ఉంది, అంటే డిఫరెన్షియేట్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు y. అదే d ఉంటే డిఫరెన్షియేట్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు x.
కానీ ఇక్కడ d డాష్ ఉంది. సో దట్ ఈజ్ ఈక్వల్ 1/d స్క్వేర్ ఇంటూ xy ప్లస్ 1/d ఇంటూ d డాష్ అంటే డో బై డో వై ఆఫ్ xy. విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కదా, విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి xను కాన్స్టాంట్ కింద ట్రీట్ చేస్తాం పార్షియల్ డిఫరెన్షియేషన్లో. x ఇంటూ వైకి 1, విత్ రెస్పెక్ట్ టు y కాబట్టి yకి 1. therefore that is equal to 1/d square into xy plus 1/d into x. 1/d అంటే డినామినేటర్లో ఆపరేటర్ ఉంది, అంటే ఇక్కడ ఏంటి ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు x, ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు x. therefore that is equal to 1/d square into xy plus integral x into dx. ఇంటిగ్రల్ x అంటే x square by 2, ఇంటిగ్రల్ x అంటే x square by 2. therefore that is equal to 1/d square into xy plus x square by 2. మనకి ఇంకా ఇక్కడ d టర్మ్స్ ఉన్నాయి, మనకి ఇక్కడ ఇంకా d టర్మ్స్ ఉన్నాయి. సో వాటిని కూడా చేయాలి. 1/d square అంటే ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు x. సో అది కూడా 2 టైమ్స్ ఉంది. 1/d square అంటే 2 టైమ్స్ చేయాలని మీనింగ్. y/2 ఇంటూ x స్క్వేర్ ఇంటిగ్రల్ x స్క్వేర్ dx అంటే x³ 3 ప్లస్ 1/6 ఇంటూ x³ ఏమవుతుంది ఇంటిగ్రేషన్ x⁴/4, x⁴/4. ఓకే, సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఇజ్ ఈక్వల్ టు y/2 ఇంటూ x³ 3 ప్లస్ 1/6 ఇంటూ x⁴/4. therefore particular integral is equal to yx³ 6 plus x⁴/24. this is the particular integral. మనం ఇప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేసాము అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్స్ చేసాము. సో 2 పార్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత జనరల్ సొల్యూషన్ రాస్తాం. therefore జనరల్ సొల్యూషన్ is equal to z is equal to కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్, complementary function plus particular integral. therefore z is equal to 5(1) of y plus 3x plus 5(2) of y minus 2x plus y x³ 6 plus x⁴/24. this is the general solution. so higher order partial differential equation ఇచ్చి సొల్యూషన్ చేయమంటే ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేయాలి, తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ చేయాలి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇలా రాస్తాము. ఇచ్చిన ఈక్వేషన్ ఆపరేటర్ ఫామ్లో రాసుకొని దాన్ని మనం ఆక్సిలరీ ఈక్వేషన్ రాసి రూట్స్ చేసి ఆ రూట్స్కు కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేస్తాం. అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ f(x, y) ప్లేస్లో ఏ టర్మ్ ఇచ్చారో చూసి ఆ టర్మ్ని చూసి అప్పుడు రూల్ని మనం డిసైడ్ చేసుకుంటాం. ఎక్స్పోనెన్షియల్, ట్రిగోనోమెట్రిక్, ఆల్జీబ్రాయిక్ ఏది ఇస్తే ఆ రూల్ని మనం యూజ్ చేసి పర్టికులర్ ఇంటిగ్రల్ చేస్తాం. సో ఫైనల్గా జనరల్ సొల్యూషన్ ఈజ్ z ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్. అనదర్ ప్రాబ్లం. సాల్వ్ డో స్క్వేర్ z by డో x స్క్వేర్ plus 3 into dou square z by dou y dou x minus 4 into dou square z by dou y square is equal to x plus sin y. సో ఒకసారి మనం రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే x plus sin y. x అంటే థర్డ్ రూల్ని యూజ్ చేస్తాం, sin y అంటే సెకండ్ రూల్ని యూజ్ చేస్తాం. అంటే ఈ ప్రాబ్లంలో మనం 2 రూల్స్ని యూజ్ చేస్తాం, సెకండ్ రూల్ అండ్ థర్డ్ రూల్ని యూజ్ చేస్తాం. సో అది పర్టికులర్ ఇంటిగ్రల్లో. దానికంటే ముందు మనం ఏం చేయాలి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేయాలి. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని సింబాలిక్ ఫామ్లోకి రాసుకోవాలి. సో ద జనరల్ ఈక్వేషన్ ఇన్ ఆపరేటర్ ఫామ్ ఆర్ సింబాలిక్ ఫామ్ ఈజ్ d స్క్వేర్ ప్లస్ 3d డాష్ మైనస్ 4d డాష్ స్క్వేర్ ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ sin y. సో ఎలా రాసాం, ఇది
dou by dou x is equal to d, dou by dou y is equal to d dash. సబ్స్టిట్యూట్ చేసి చేసాం. నెక్స్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్. ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ m square plus 3m minus 4 is equal to 0. సో ఈ ఆక్సిలరీ ఈక్వేషన్ ఎలా రాసామంటే d is equal to m, d dash is equal to 1. d is equal to m, d dash is equal to 1 యూస్ చేసి మనం ఇక్కడ ఆక్సిలరీ ఈక్వేషన్ని రాసాం. ఆక్సిలరీ ఈక్వేషన్ని రాసాం. నెక్స్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్కి ఇప్పుడు మనము రూట్స్ చేయాలి. m స్క్వేర్ ప్లస్ 4m మైనస్ m మైనస్ 4 is equal to 0. ఫస్ట్ టూ టర్మ్స్ నుంచి m కామన్ తీస్తే m ప్లస్ 4, రిమైనింగ్ టర్మ్స్ నుంచి మైనస్ 1 కామన్ తీస్తే m ప్లస్ 4. therefore m ప్లస్ 4 ఇంటూ m మైనస్ 1 is equal to 0. m plus 4 is equal to 0 అయితే m is equal to minus 4. m minus 1 is equal to 0 అని తీసుకుంటే m is equal to 1. Therefore, roots are 1 comma minus 4. Roots are 1 comma minus 4. ఇప్పుడు మనం ఈ రూట్స్ను అబ్జర్వ్ చేసి కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాయాలి. రూట్స్ ఎలా ఉన్నాయి? డిఫరెంట్గా ఉన్నాయి. 1 comma minus 4. Two roots are different. So, two roots are different, then complementary function is complementary function ఏమవుతుంది? phi 1 of y plus m1x plus phi 2 of y plus m2x, where m1 is equal to 1, m2 is equal to minus 4. Therefore, complementary function is equal to phi 1 of y plus x plus phi 2 of y minus 4x, y minus 4x. So this is the complementary function. ఇప్పుడు మనము పర్టికులర్ ఇంటిగ్రల్ చేద్దాం. అంటే d స్క్వేర్ ప్లస్ లో 0, dd డాష్ ప్లస్ లో 0, d డాష్ స్క్వేర్ ప్లస్ లో మైనస్ 1. సో సబ్స్టిట్యూట్ చేసాం. దట్ ఈజ్ ఈక్వల్ 1 బై d స్క్వేర్ ఇంటూ ఫస్ట్ టర్మ్, డినామినేటర్ని 1 ప్లస్ d గా రాసాం కదా. సో ఇక్కడ మనం టోటల్ టర్మ్ని న్యూమరేటర్లో తీసుకెళ్తాం. టోటల్ టర్మ్ని న్యూమరేటర్లో తీసుకెళ్తే 1 ప్లస్ 3d డాష్ బై d, అంటే dd క్యాన్సిల్ అయిపోతుంది కదా, d డాష్ బై d మైనస్ 4 ఇంటూ d డాష్ స్క్వేర్ బై d స్క్వేర్ హోల్ ఇన్వర్స్ ఇంటూ x. ఇక్కడ ఏమవుతుంది 0 ప్లస్ 3 ఇంటూ 0 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 1/4 ఇంటూ సైన్ బై. సో అగైన్ మనకి ఇక్కడ ఎక్స్పాన్షన్ ఏమి ఎక్స్పాన్షన్ వస్తుంది? 1 ప్లస్ d హోల్ ఇన్వర్స్ ఎక్స్పాన్షన్ వస్తుంది. సో కాబట్టి 1 ప్లస్ d హోల్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ d ప్లస్ d స్క్వేర్ మైనస్ d క్యూబ్ ప్లస్ 1. ఇక్కడ మనకు d ప్లేస్లో ఏం టర్మ్ ఉందంటే 3d డాష్ బై d మైనస్ 4d డాష్ స్క్వేర్ బై d స్క్వేర్ టర్మ్ ఉంది dలో. అంటే d ఉన్న చోట ఆ టర్మ్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ 1 బై d స్క్వేర్ ఇంటూ 1 మైనస్ d. d అంటే 3d డాష్ బై d మైనస్ 4d డాష్ స్క్వేర్ బై d స్క్వేర్ ప్లస్ d స్క్వేర్ అంటే 3d డాష్ బై d మైనస్ 4d డాష్ స్క్వేర్ బై d స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ x. సో ఇక్కడ కూడా ఒకసారి x టర్మ్ని అబ్జర్వ్ చేయండి. చేసినప్పుడు మనకేం తెలుస్తుంది? ఒమిటింగ్ స్క్వేర్స్ అండ్ హయ్యర్ పవర్స్ ఆఫ్ d డాష్ బై d. సో ఇక్కడ కూడా మనం x టర్మ్కి డిఫరెన్షియేట్ చేస్తే 1 టైం చేస్తే 1 అవుతుంది, సెకండ్ టైం చేస్తే 0 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ కూడా మనం హయ్యర్ పవర్స్ని ఒమిట్ చేయొచ్చు. ఒమిటింగ్ స్క్వేర్స్ అండ్ హయ్యర్ పవర్స్ ఆఫ్ d డాష్ బై d. ఓకే, దాన్ని అప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలి ఎంతవరకు ఎక్స్పాన్షన్ని తీసుకోవాలి అని. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ 1 బై d స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 3 ఇంటూ d డాష్ బై d ఇంటూ x ప్లస్ 1/4 ఇంటూ సైన్ బై. దట్ ఈజ్ ఈక్వల్ 1 బై d స్క్వేర్ ఇంటూ x టర్మ్ని మల్టిప్లై చేసాం, x మైనస్ 3 ఇంటూ d డాష్ బై d ఇంటూ x ప్లస్ 1/4 ఇంటూ సైన్ బై.
ఇక్కడ d డాష్ అంటే డిఫరెన్షియేట్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు y. సో అదే రాసాం 1/d² ఇంటూ x మైనస్ 3/d ఇంటూ d డాష్ అంటే ∂y ఆఫ్ x ప్లస్ 1/4 ఇంటూ sin y. ∂y అంటే విత్ రెస్పెక్ట్ టు y. ఏ టర్మ్కి చేస్తున్నాం? ఎక్స్కి చేస్తున్నాం. విత్ రెస్పెక్ట్ టు y ఎక్స్కి చేస్తున్నాం పార్షియల్ డిఫరెన్షియల్. సో అప్పుడు ఏమవుతుంది? మనకు అక్కడ ఆన్సర్ వస్తుంది 0 వస్తుంది. మనకు అక్కడ 0 వస్తుంది. therefore 1/d² ఇంటూ x మైనస్ 3/d ఇంటూ 0 ప్లస్ 1/4 ఇంటూ sin y. సో 3/d ఆఫ్ 0 అంటే ఏమవుతుంది? 0 అని టోటల్గా టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో మనకు రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి? ఇంకా 1/d² ఇంటూ x ప్లస్ 1/4 ఇంటూ sin y. 1/4 ఇంటూ sin y. దట్ ఈజ్ ఈక్వల్ 1/d² అంటే ఏంటి? ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు x. ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు x. సో దట్ ఈజ్ ఈక్వల్ 1/d ఇంటూ ఫస్ట్ టైం చేస్తున్నాం ఇంటిగ్రల్ x dx ప్లస్ 1/4 ఇంటూ sin y. 1/d ఇంటూ ఇంటిగ్రల్ x dx అంటే x²/2 ప్లస్ 1/4 ఇంటూ sin y ప్లస్ 1/4 ఇంటూ sin y. ఇక్కడ మళ్ళీ ఇంకా 1/d ఉంది అంటే ఏం చేయాలి? అగైన్ ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు x. అగైన్ ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు x. సో 1/2 ఇంటూ ఇంటిగ్రల్ x² dx ప్లస్ 1/4 ఇంటూ sin y. దట్ ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ x² dx అంటే x³ 3 ప్లస్ 1/4 ఇంటూ sin y. దట్ ఈజ్ ఈక్వల్ x³ 6 ఇంటూ ప్లస్ 1/4 ఇంటూ sin y. దిస్ ఈస్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. Therefore మనం ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేసాం, పర్టికులర్ ఇంటిగ్రల్ చేసాం. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసి 5(1) ఆఫ్ y ప్లస్ x ప్లస్ 5(2) ఆఫ్ y మైనస్ 4x ప్లస్ x³ 6 ప్లస్ sin y/4. ఇది వచ్చేసి మనకు పర్టికులర్ ఇంటిగ్రల్. ఇలా జనరల్ సొల్యూషన్ రాస్తాం. సో జనరల్ సొల్యూషన్ రాయాలంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. టోటల్ 4 రూల్స్ ఉన్నాయి ఇందులో. మనం ఇంతవరకు 3 రూల్స్ యూజ్ చేసాం. నెక్స్ట్ వీడియోలో 4th రూల్ యూజ్ చేస్తాం. 4th రూల్ కూడా యూజ్ చేసి ఎలా పర్టికులర్ ఇంటిగ్రల్స్ జనరల్ సొల్యూషన్స్ని ఎలా చేయాలి, పర్టికులర్ ఇంటిగ్రల్స్ని ఎలా చేయాలో మనము అక్కడ చెప్తాము నెక్స్ట్ వీడియోలో. అంటే ఇంతవరకు మనం 3 రూల్స్ చెప్పాం. ఫస్ట్ రూల్ ఎక్స్పోనెన్షియల్ అంటే e⁻ax ప్లస్ by. e⁻ax ప్లస్ by అంటే put d is equal to a, d dash is equal to b. And second rule trigonometric functions అంటే put d² is equal to -a², d dash square is equal to -b², d dash is equal to -ab. This is the second rule. And third rule వచ్చేసి xy terms. సో డినామినేటెడ్ టర్మ్ని 1 ప్లస్ డీగా కానీ 1 మైనస్ డీగా కానీ రాసుకుంటాం. ఆ టర్మ్ మొత్తాన్ని న్యూమరేటర్లో తీసుకెళ్ళి దానికి ఎక్స్పాన్షన్ రాస్తాం. సో మనకి ఇచ్చిన టర్మ్ని అంటే f(x, y) ఈజ్ ఈక్వల్ టు xy టర్మ్ని అబ్జర్వ్ చేసి ఎక్స్పాన్షన్ ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే తీసుకొని రిమైనింగ్ టర్మ్స్ని ఒమిట్ చేసి, అంటే హయ్యర్ పవర్స్ ఉంటే ఒమిట్ చేసి ఎక్స్పాన్షన్ని రాసుకొని ఆ తర్వాత x టర్మ్ని y టర్మ్ని 1/1 మనము ఆపరేట్ చేసి పర్టికులర్ ఇంటిగ్రల్స్ రాస్తాం. సో దిస్ ఈస్ ద థర్డ్ రూల్. ఇలా 3 రూల్స్ యూజ్ చేసి ఇంతవరకు మనం చేసాం. ఓకే.